గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ రెఫరల్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చాలామందికి ఈమెయిల్స్ వస్తున్నాయి, కొందరు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. ప్లీజ్ నోట్ చేసుకోండి, ఎందుకంటే మీ రెజ్యూమ్ అనేది బాగాలేదు కాబట్టి ద టర్మ్స్ అండ్ కండిషన్స్ యాజ్ పర్ జాబ్ డిస్క్రిప్షన్స్ కూడా కరెక్ట్గా లేకపోతే షార్ట్ లిస్ట్ అవ్వదు. అండ్ మేము రెఫరల్ ఇచ్చినా కానీ ఫస్ట్ కాల్లోనే మేము ఫోనెటిక్స్ రౌండ్లోనే మిమ్మల్ని జస్ట్ ఓవర్వ్యూగా అండ్ అడగడం జరుగుతుంది. అండ్ తర్వాత అన్ఫార్చునేట్లీ దిస్ అని చెప్పేసి ఒక మెయిల్ వస్తుంది. సో బీ కేర్ఫుల్ అండి, మీ రెజ్యూమ్ అనేది బాగా ప్రిపేర్ చేసేసుకోండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కెరియర్ విత్ చరణ్. మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్స్ అండ్ కెరియర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ మన ఛానల్లో జరుగుతుంది. అండ్ మీ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం, డోంట్ వరీ. ఓకే. అండ్ సో ఇంత మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. జూనియర్ ఇంజనీర్ ఎంపీడిఎం. సో ఈ పొజిషన్ వచ్చేసరికి మనకి సో ముందుగా ప్యాకేజ్ అనేది చెప్తాను. ప్యాకేజ్ వచ్చేసరికి అరౌండ్ 10 LPA ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. సో ఈ పొజిషన్ వచ్చేసరికి మనకు చెన్నైలో ఉంది. సో దీని ఐడియా వచ్చేసరికి చూసుకోండి. కంపెనీ పేరు ఏంటంటే ఫ్లెక్సీ అండి. సో ఇక్కడ ఏంటంటే మనకి సో జనరల్గా చూసుకున్నట్టయితే మార్కెటింగ్ లీడింగ్ బ్రాండ్స్, డిజైన్, బిల్డ్ అండ్ డెలివరీ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ దట్ ఇంప్రూవ్ ద వరల్డ్. సో ఇక్కడ మనం జూనియర్ ఇంజనీర్ పొజిషన్ అని చెప్పుకుంటున్నాం. ఏంటి మన లొకేషన్ వచ్చేసరికి చెన్నై. సో దీంట్లో జనరల్గా డే టు డే యాక్టివిటీ అంటే వాట్ టైప్ ఆఫ్ టిపికల్ డే లుక్ లైక్ క్రియేటింగ్ ఏ పార్ట్ నెంబర్స్ ఆఫ్ ఆర్ BOM ఇన్ అజైల్ అండ్ బ్యాన్, క్రియేటింగ్ AVL in agile and ban system, downloading customer documents like product specification etc, and releasing same CDC work as change analyst డ్యూరింగ్ NPI ఫర్ న్యూ చేంజెస్. సో ఈ కంప్లీట్ అండ్ డెవలప్మెంట్ సైడ్ అండి మంచి ఛాన్సెస్ ఇవి ఎవరు మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అనేది బాగాలేదు. సో జస్ట్ మీరు ఫోకస్ చేసుకోండి. ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ అంత తర్వాత మనకి వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో మీరేంటంటే కంప్లీట్గా నేను ఈ మన ఛానల్ వీడియో కింద ఈ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సో మీరేంటంటే డైరెక్ట్గా వచ్చేసి లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోకండి. అలా జస్ట్ ఫస్ట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నానో జస్ట్ వినండి. సో తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా మీరు అప్లై చేస్తే రేపు అంటే టుమారో కానీ ఎప్పుడైనా ఈ పొజిషన్స్ అనేవి మనకి రేర్గా ఉంటున్నాయి కాబట్టి సో మళ్ళీ మీరు అప్లై చేసుకోవడం కుదరదు. ఆల్రెడీ అప్లికేషన్ ఉంది అని చెప్తుంటే సో మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటివి ఉంటాయి. సో ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వీఆర్ లుకింగ్ టు యాడ్ అవర్ టీమ్. సో క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళు కావాలంటున్నారు, లైక్ BE ఎలక్ట్రికల్ అండ్ EC ఆర్ MCA ఫిజిక్స్, గ్రాడ్యుయేట్ విత్ 0 to 2 years ఎక్స్పీరియన్స్ as NPA అండ్ ఎకో ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ అండ్ ప్రిఫరబుల్ ఇన్ EMS ఇండస్ట్రీస్. ఇక్కడ ప్రోడక్ట్ని డెవలప్ చేయడమేనండి కంప్లీట్గా. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ద ఫాలోయింగ్ డొమైన్ లైక్ న్యూ ప్రోడక్ట్ ఇంట్రొడక్షన్, ECO ఇంజనీరింగ్. సో ఎక్సలెంట్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే మ్యాండటరీ. బిల్ ఆఫ్ మెటీరియల్స్ అండి BOM అంటే. అండ్ PLM సాఫ్ట్వేర్స్ లింక్ టు ఎకో ప్రాసెస్. సో ఇదండి కంప్లీట్గా. సో మనకి ఏంటంటే గుడ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, నాలెడ్జ్ అన్న MS ఆఫీస్ అండ్ MS అవుట్లుక్ కంపల్సరీ అన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే జాబ్ కేటగిరీ వస్తే ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చెప్పాను కదండి, ప్రొడక్షన్ సైడే ఉంటుంది. అండ్ రిక్వైర్డ్ స్కిల్ వచ్చేసరికి ఆప్షన్ స్కిల్స్ కూడా మనకు మెన్షన్ చేస్తాం. ఫ్లెక్సిబుల్ ఆల్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ అప్లికేషన్, ఇంటర్వ్యూ ఆర్ ఆఫర్ ప్రాసెస్ అండ్ క్యాండిడేట్ విల్ నాట్ బి ఆస్క్డ్ ఫర్ ఎనీ పేమెంట్స్. ఓకే అండి, ఇది చూసుకోండి. ఇది ఎందుకంటే ఎవరైతే మినిమల్ ఎక్స్పీరియన్స్తో ఉన్నారో, ఫ్రెషరైజ్తో ఉన్నారో ఇక్కడ అడుగుతున్నారు చూడండి. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను, దానికి సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్ ఏ పొజిషన్ అయినా సరే మీరు అప్లై చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీ రెజ్యూమే కొన్ని ప్రొఫెషనల్ కీవర్డ్స్తో రెడీగా ఉండాలి అప్లై చేసే పొజిషన్స్కి. సో అప్పుడే మీరు షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. నేను ప్రతి వీడియోలో ఇదే విషయం మీకు చెప్తున్నాను. బట్ నేను రెఫరల్ ప్రోగ్రామ్ కోసం అనలైజ్ చేసినప్పుడు మీ రెజ్యూమ్స్ చూస్తే జస్ట్ దే ఆర్ బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళు చేసుకున్న రెజ్యూమ్స్ లాగా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఫ్రెషర్స్ అయినా కూడా ప్రొఫెషనల్గా ఉండాలండి. నాకు ప్రాజెక్ట్స్ లేవు, అవి లేవు అని చాలామంది నన్ను అన్నారు, చెప్తున్నాను. బట్ ప్రొఫెషనల్గా ఉంటేనే రెజ్యూమ్ అనేది ఎక్కువ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. సో అంతేనండి. అండ్ ఆల్ ది బెస్ట్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కెరియర్ విత్ చరణ్. ఎందుకంటే మన ఛానల్లో యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అండ్ ఆల్ ది బెస్ట్.